యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీడియోని పూర్తిగా చూడండి. మన యూట్యూబ్ ఛానల్ ఐడిని ఎట్లా తెలుసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి మనిషికి ఏ విధంగా ఆధార్ కార్డు ఉంటుందో ప్రతి యూట్యూబ్ ఛానల్కి కూడా ఒక ఐడి ఉంటుందన్నమాట. ఆ ఐడి ఎందుకు యూజ్ అవుతుందంటే మన యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయినా, మన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినా సరే రికవరీ చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ ఐడి యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ ఐడిని ఎక్కడో చోట స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదా ఎక్కడన్నా పేపర్ మీద సేఫ్ ప్లేస్లో రాసి పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ హ్యాక్ అయినా డిలీట్ అయినా రికవరీ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. దాన్ని ఎట్లా తెలుసుకోవాలంటే ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఛానల్ డాష్బోర్డ్ ఓపెన్ చేయండి. studio.youtube.com అని టైప్ చేస్తే మన ఛానల్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. సింపుల్గా మీకు తెలుసుంటే నో ప్రాబ్లం, లేకపోతే ఈ విధంగా టైప్ చేస్తే ఛానల్ డాష్బోర్డ్ ఓపెన్ అయిపోయేది. దీన్ని ఛానల్ డాష్బోర్డ్ అంటారు. పేజ్ని ఒకసారి జూమ్ చేస్తే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కస్టమైజేషన్ అని ఉంటుంది. మ్యాజిక్ పెన్ సింబల్తో ఉంటుంది, డాలర్ సింబల్ కింద ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. కస్టమైజేషన్ అనేది దీని మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ అని చెప్పేసి ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. కింది స్క్రోల్ చేస్తూ ఉండండి, ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ అని ఉంది. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ వెబ్ అడ్రస్ ఫర్ యువర్ ఛానల్ అని చెప్పేసి ఉంది. ఇట్స్ ఇంక్లూడింగ్ ఛానల్ ఐడి అని చెప్పేసి. సో మనం దీంట్లో ఏం చేసుకోవాలంటే https://www.com youtube.com ఛానల్/UCతో స్టార్ట్ అయింది కదా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. UCBH ఉంది కదా, UCతో స్టార్ట్ అయింది మన ఛానల్ ఐడి అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ప్రతి మనిషికి ఆధార్ కార్డు దాని మీద ఒక నెంబర్ ఎట్లాగా ఉంటుందో ప్రతి యూట్యూబ్ ఛానల్కి ఒక ఐడి ఉంటుంది అనమాట. సో ఈ ఛానల్ నీది, ఈ ఆధార్ కార్డ్ నీది, ఆ పర్సన్ నువ్వు అని మనం ఎట్లా చెప్తామో సో దీనికి కూడా ఒక ఐడి ఉంటుంది అనమాట. మీ ఛానల్ హ్యాక్ అయినా డిలీట్ అయినా యూట్యూబ్ టీమ్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి నా ఛానల్ ఐడి ఇది సార్ డిలీట్ అయిందని సార్ అని రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళకి ట్విట్టర్ ద్వారా లేకపోతే వేరే యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా సరే. సో దీన్ని ఏం చేస్తారంటే ఈ ఐడి మొత్తం UCతో స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎండింగ్ వరకు ఉన్న ఆ లెటర్ వరకు మనం సింపుల్గా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేకపోతే సేఫ్ ప్లేస్లో ఎక్కడైనా రాసైనా పెట్టుకోండి. ఇది మొత్తం ఉంది కదా, ఇది మొత్తం లింక్ అనమాట. ఈ లింక్ ఉన్నా నో ప్రాబ్లం, ఓన్లీ ఈ ఛానల్ ఐడి ఉన్నా నో ప్రాబ్లం. రెండింటిని ఏదో ప్లేస్లో సేఫ్గా కాపీ చేసి పెట్టుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఇదనమాట. కింద ఇంకో లింక్ ఉండదన్నమాట, కస్టమ్ యూఆర్ఎల్ అని చెప్పేసి. ఇదేంటంటే ఇది జస్ట్ మనం షేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీనివల్ల అంత యూజ్ ఉండదన్నమాట. పైన ఉంది కదా స్టాండర్డ్ యూఆర్ఎల్ అనేది, అది మాత్రం యూజ్ అవుతుంది అనమాట. UCతో స్టార్ట్ అయింది లింకు. ఇక్కడ చూసుకోండి ఛానల్/ అని ఉంది కదా, దీని పక్కన ఉన్నది మొత్తం ఛానల్ ఐడి అనమాట. గైస్ నా ఛానల్ హ్యాక్ అవ్వదు, నా ఛానల్కి ఏమవుతుంది కదా, నేను 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నాను, ఏ లింక్స్ మీద క్లిక్ చేయను, నా ఛానల్ ఎలా డిలీట్ అవుద్ది, నా ఛానల్ ఎవరు హ్యాక్ చేయలేరు అని చెప్పేసి బ్లైండ్గా ఉండొద్దు. ఏదో ఒక ప్లేస్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ ఫ్రెండ్కి కూడా వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు తీసుకొస్తూ ఉంటాను. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది, వాళ్ళకి ఛానల్ ఐడి తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను కూడా ట్రై చేస్తాను ఛానల్ రికవరీ చేయడానికి. సో దానికోసమే మీ అందరికీ తెలియజేయడానికి కోసమే ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.